ఇసుకకి సంబంధించి చర్చ ఇంకా కొనసాగుతోంది సోషల్ మీడియాలో. ఉచితం ఎందుకు ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు అంటే ఉచితమే ఇస్తోంది, కాకపోతే ఆ ఖర్చులు పైన ఖర్చులు తవ్వడానికి అయ్యే ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చే తీసుకుంటుందని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చెప్పే లెక్క ఏంటంటే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 8,000 నుండి లారీ ఇసుక 50,000 వరకు దోచుకున్నారు. ఇప్పుడు లెక్క మారుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు కేవలం 1,305 రూపాయలకు వస్తుంది. అంటే టన్ను కేవలం 290 రూపాయలు పడింది. అదే జగన్ హయాంలో అయితే కనుక ట్రాక్టర్ ఇసుక 8,000 వరకు పలికేది. అలాగే తిరుపతిలో 20 టన్నుల లారీ ఇసుక కేవలం 11,800కు వస్తుంది. అంటే టన్ను 590 రూపాయలు పడింది. గతంలో అదే జగన్ హయాంలో 50,000 రూపాయల దాకా పలికేది. చిత్తూరు జిల్లాలో 20 టన్నుల ఇసుక లారీ కేవలం 4,000 రూపాయలు, అంటే టన్ను 200 పడింది. అది కూడా రవాణా మరియు లోడింగ్ ఛార్జీలకు మాత్రమే. అదే జగన్ టైంలో 60,000 రూపాయల వరకు పలికేది. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో తక్కువ ధరకే ఇసుక లభిస్తోందంటూ కావాలంటే లెక్క చూసుకోండి ఆన్లైన్లో అన్నటువంటిది చూపెడుతున్నారు.